సరికొత్త రుచుల అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఎన్నో కొత్త కొత్త వంటకాలను పరిచయం చేస్తున్న మీ ఇంటి వంటలో ఈరోజు కూడా టేస్టీ వంటకాలతో మేము రెడీ అయిపోయామండి. సో మీకు స్పెషల్ వంటకాలు నేర్పించడానికి పశ్చిమ గోదావరి జిల్లా ముండూరుకు వచ్చేసాం. మరి ఇక్కడ స్పెషల్ వంటకాలని మనకు నేర్పిస్తారంటున్నారు రాజలక్ష్మి గారు, విజయలక్ష్మి గారు. మరి వెళ్ళి ఈ లక్ష్మణ్ని పరిచయం చేసుకుని అలాగే వాళ్ళు పరిచయం చేయబోయే వంటల గురించి అడిగి మరీ తెలుసుకుందాం. పదండి. సో మరి మీ ఇద్దరిలో ఎవరు విజయలక్ష్మి, ఎవరు రాజలక్ష్మి? నా పేరు విజయలక్ష్మి. మీరు విజయ్ అంటే మీరు రాజలక్ష్మి గారు. సో మీ ఇద్దరు పిల్లలు లక్ష్మి ఉంది, ఒకళ్ళు విజయంది అయితే ఒకళ్ళేమో రాజ్యాంది. ఓకే, సో మరి చెప్పండి మన ఊరు విశేషాలు ఏంటి? టెంపుల్స్, వెస్ట్ గోదావరి అంటే మరి మంచి టెంపుల్స్ ప్రసిద్ధి. అవును, చక్కగా క్రాప్స్ బాగుంటాయి, క్రాప్స్ కూడా బాగుంటాయి. సో రైతు దేశానికి వెన్నముక్క అంటారు. ఈస్ట్ వెస్ట్ కలిపితే. సో ఆల్రెడీ మనం వెస్ట్ లో ఉన్నాం కాబట్టి సో ఇది ఒక వెరీ ఫేమస్ అండి. వెస్ట్ వెరీ ఫేమస్. ఓకే, సో ఈస్ట్ అంటే మరి అరటి తోటలు, కొబ్బరి తోటలు అవి. మనకి వరి. వెస్ట్ గోదావరి అంటే ప్యాడీ వరి బాగా ఎక్కువ పండిస్తారు. అండ్ ఇక్కడ ఎక్కడ చూసినా పెద్ద పెద్ద సౌండ్స్ తో బ్యాంబూ ట్రీస్ ఉన్నాయి, వెదురు పొదలు కదా. సో బాగా ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ చూసినా పొదల కింద కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి వాటి వల్ల మనకి ఏమైనా పాములు అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? సో ఇళ్ళ మధ్యలోని ఇలాంటివి ఉన్నాయి కాబట్టి వెదురు పొదలు ఆ భయం ఉంటుంది కదా. మీకు అలవాటు అయిపోయింది? అలవాటు అయిపోతుంది. ఓకే, సో రెగ్యులర్ గా పాములు మనుషుల్లాగే పలకరించుకుంటూ ఉంటారు, చూస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటే వాటంతట అంత ఏమి చెయ్యు. సో ఎవరికి పాముల వల్ల ఎటువంటి ప్రాబ్లమ్ లేదన్నమాట. మనం ఏం చేయకపోతే అవేం చెయ్యు, అంతే మన బట్టే కదా. ఓకే, సో మరైతే మీ గురించి చెప్పండి విజయలక్ష్మి గారు. ఏం చేస్తూ ఉంటారు ఖాళీ టైం దొరికినప్పుడు? ఖాళీ టైం టీవీ చూస్తూ ఉంటారు. మరి మీరండి? టైలరింగ్. ఓకే, సో మంచి టైం పాస్ అయిపోతుంది మీకు. బుక్ రీడింగ్. అబ్బో, బుక్ రీడింగ్ కూడా ఉంది. పుస్తకాల పురుగులాగా పుస్తకాల పురుగే. ఓకే, మరి అయితే ముందుగా విజయలక్ష్మి గారు మీరే వంట చేస్తారా? అవునండి. ఏ వంట చేస్తున్నారు? సపోటా స్వీట్ అండి. సపోటాలు నాకు తెలిసి అందరూ ఇష్టంగా తింటారు కదా సీజన్ బట్టి. సో మరి మీ సపోటాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు అంత ఇంట్రెస్ట్ గా తింటూ ఉంటారు. ఓకే, మరి చూద్దాం దాన్ని మనం డామినేట్ చేయగలమా లేదా అన్నది. ఓకే, సరే మరి అయితే సపోటాలు, స్వీట్ సపోటాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. మైదా పిండి, పంచదార, బేకింగ్ పౌడర్, మిల్క్ పౌడర్, పాలు, నెయ్యి, నూనె, యాలకు పొడి, జీడిపప్పు, చెర్రీస్, ఎండు కొబ్బరి తురుము. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం అయితే వంటలు. ఓకే, ముందుగా బౌల్ తీసుకో. పాలు 1 కప్పు పాలు, 1 కప్పు నెయ్యి, దీనిలో పట్టిన వరకు మైదా పిండి, సరిపడినంత వరకు మైదా వేసుకోవాలి. మైదా పిండి అండి. అమ్మో, నెయ్యి బాగా దట్టించారు. మరి మీరు నెయ్యి బాగా తింటారా? స్వీట్ వరకే కదా. స్వీట్ వరకే. ఓకే, ఒక్క స్వీట్ చాలు 100 స్వీట్లతో సమానం. భాష స్వీట్ ఇది. ఓకే, తర్వాత మిల్క్ పౌడర్. సో పాలు వేసుకున్నాం, మిల్క్ పౌడర్ వేసుకున్నాం. ఇందులో ఇంచుమించు 1/2 కప్ వేసుకోవాలన్నమాట. ఇది బేకింగ్ పౌడర్ స్పూన్తో కలిపేసుకోవడమేనా? ఇది కలుపుకుని ఏం చేయాలంటారు? కలుపుకుని సపోటాలు మాదిరిగా చేసుకున్నాము. డీప్ ఫ్రై నూనె. అయితే డీప్ ఫ్రై నూనె పెట్టుకుందాము. ఇంకా ఓ పక్కన పంచదార పాకం. ఓకే, సో పాకము డీప్ ఫ్రై పెట్టేసుకోవచ్చు అనమాట. సరే, ఇక్కడైతే మనం డీప్ ఫ్రైకి పెట్టేసుకుందాము. డీప్ ఫ్రై అంటే శుద్ధత, విశ్వాసాలకు ప్రామాణికం, 0% కొలెస్ట్రాల్ మరియు విటమిన్స్ A, D, E కలిగిన అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి యూస్ చేస్తున్నాం. సరిపోతుందా? సో ఇది పెట్టేసుకున్నాము. ఇప్పుడు పాకం కూడా పెట్టేసుకుందామా? పంచదార పాకం కదా. ఈ స్టవ్ కూడా ఆన్ చేసుకుందాం. పంచదార పోస్తున్నాం ముందు. సరిపడా నీళ్ళు. కొంచెం చూడండి ఎంత. కొంచెం నీళ్ళు పోయింది. చాలండి. నేను హెల్ప్ చేస్తానండి. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఇవి ఉండలుగా చేసి సపోటాలు చేసి. ఓకే, సపోటాలు చేసి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి అయ్యి. ఓకే, అంటే రౌండ్ గా రావాలి. సపోటాను ఒకసారి చూడండి, అది ఏ షేప్ లో ఉంది, ఎంత రౌండ్ గా ఉంది, కోలగా ఉంది, అలా రావాలా? అలానే రావాలి. ఏంటంటే చాలా టెన్షన్ పడుతున్నారు. నేను మీకు ఎలా కనిపిస్తున్నాను? టెన్షన్ ఏం లేదండి, మీరు చూసి ఏమన్నా భయపడుతున్నారా ఏంటి? ఎందుకంటే భయం ఎందుకు? అంతే కదా. విజయలక్ష్మి అండి, విజయలక్ష్మి. వంటన్నా ఏదన్నా
అన్నిట్లోనే పోట్లాటన్నా ఓకేనా. సో మనకి పిండి అయితే ఈ విధంగా కలుపుకోవాలి. అవునండి. కాకపోతే కలర్ ఎలా ఉంటుంది? సపోటా కలర్ మనకు రాదు. కలర్ అంటే మనం ఫుడ్ కలర్ వేసుకుంటే సపోటా కలర్ వచ్చేస్తుంది. అంటే మనం ఈ సపోటా చేసి ఆ సపోటా అని చెప్పి మాయ చేయొచ్చా? చేయొచ్చండి. ఓకే. ఎన్నిసార్లు చేశారండి ఈ వంట మీరు ఇంట్లో? చేస్తూనే ఉంటాను. చేస్తూ ఉంటారు. మన ఇష్టం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. అన్ని మనకి ఇంట్లో ఉండేవే కాబట్టి. అవునండి. సో రాజలక్ష్మి గారు మీ పరిస్థితి ఏంటండి? ఏముంది, ఏ వంటలు చేస్తూ ఉంటారు మీరు? నేను ఎక్కువ హాట్ మీరు హాట్, ఇప్పుడు స్వీట్. ఓకే. సో మీరు హాట్ ఎక్కువ చేస్తారు. హాట్ లో స్పెషలిస్ట్ అన్నమాట. ఇంకేంటి, మీకు ఎంతమంది పిల్లలు? మాకు ఇద్దరు. ఇద్దరు. అబ్బాయిలా అమ్మాయిలా? అమ్మాయి అబ్బాయి. అమ్మాయి అబ్బాయి. సో ఇద్దరు కోరిక నెరవేరుతుంది అనమాట. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇద్దరు సెటిల్ అయిపోయారమ్మా. సెటిల్ ఆల్రెడీ. అమ్మమ్మ అయిపోయారా? ఓకే. నానమ్మ అయ్యారు ఎంతకి? ఇంకా లేదు. ఓకే. నానమ్మ అవ్వకపోతే మీరు ఇంకా ఎవర్ గ్రీనే. సిమ్ లోనే మీడియం లో పెడదామా? ఎప్పుడన్నా అబ్బాయికి పిల్లలు పుడితేనే అప్పుడు అమ్మ అయినట్టు. అమ్మాయికి పిల్లలు పుట్టి వాళ్ళకి పిల్లలు పుట్టినా మీకు ఇంకా అబ్బాయిల పిల్లలు లేకపోయినా మీరు ఎప్పుడు అందరూ ఎవర్ గ్రీన్. అంతే యూత్ వాళ్ళు ఎప్పటికీ యోయోసే. కలపండి. కలుపుదాం అయితే. ఒకసారి కలపండి. ఇప్పుడు సొసైటీ కూడా అలాగే ఉందిలే. అంతేలే. అమ్మాయిలు ఉన్న వాళ్ళే బాగున్నారు. అమ్మాయిలు ఉన్న వాళ్ళే బాగున్నారు అంటారా? మీ అబ్బాయి బాగా ఏడిపిస్తాడేమో మిమ్మల్ని? అస్సలు చాలా బంగారు కొండ. అవునా? అమ్మాయి? అమ్మాయి కూడా అంతకంటే చాలా మంచి. అమ్మాయి డైమండ్ కొండ, అబ్బాయి బంగారు కొండ. అయితే అయిపోయిన అన్ని తీసుకుని మనం ఇందులో వేసేసుకోవచ్చు. కొంచెం వేగాలి. మనకి కలర్ వస్తే సరిపోతుందా? పాకం చూడండి ఎంత, ఎలాంటి పాకం రావాలి మనకి? తీగ పాకం లాగా రావాలా ఏంటి? చేతికి ఇట్లా కొంచెం అంటుకుంటే చాలండి. అంటుకుంటే సరిపోతుంది. అడ్వెంచర్ మీరే చేయాలి అంటుకుండేదంటే. మన విజయలక్ష్మి గారు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నాకు ఇద్దరు బాబులండి. ఇద్దరు బాబులే. నువ్వు అమ్మాయిలు? అమ్మాయిలు లేరండి. హెల్ప్ చేసే వాళ్ళు లేరు ఇంట్లో? లేరండి. ఎవరు? లక్ష్మిలు. మీరే లక్ష్మి కాబట్టి విజయలక్ష్మి చేస్తారండి, హెల్ప్ చేస్తారు. మీ వారే చేస్తూ ఉంటారా? ఓకే. మీరు చాలా నెమ్మదిగా అనిపిస్తున్నారు, చాలా ఇన్నోసెంట్ గా అనిపిస్తున్నారు. నెమ్మదేనండి. నెమ్మదేనా? సో ఇంట్లో కూడా అలాగే ఉంటారు. అబ్బాయిలు ఉన్న వాళ్ళు అంటే నిజంగా వాళ్ళకి పెద్ద గొంతుకు ఉంటుందండి ఖచ్చితంగా. ఎందుకంటే అనిపించేస్తూ ఉంటారు కదా అబ్బాయిలు. ఆ విషయంలో అరుస్తూనే ఉంటానండి. మరి ఏంటి అంత అరిచినా మీ వాయిస్ ఇంకా ఎంతే ఉంది? మీ వారు అర్పిస్తూ ఉంటారా? మా వారు అర్పించరండి. అర్పించినా? సో చక్కగా ప్రేమగా చూసుకుంటారు అనమాట. విజయలక్ష్మి గారికి ఏం కావాలంటే అది చేసి పెడుతూ ఉంటారు. అవునా? వంటల్లో కూడా హెల్ప్ చేస్తారు. ఓకే. సో మనకి ఇది అయిపోయినట్టున్నాయి కదండి. అయితే చాలా అంటారా? ఇంకా తీసేచ్చే ఇవి. ఒకసారి ఇది చూడండి మీరు ఎంతవరకు వచ్చిందో ఏంటో. ఇదిగోండి చూడండి. నాకు తెలిసి ఇది అయిపోయింది అనుకుంటున్నాను. మరి మీరు చెప్తే. అయిపోయింది కదా, వేసేసుకోవచ్చు. అయితే ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సపోటాలు అనే పేరు మీరే పెట్టుకున్నారా దీనికి? అవునండి. అవునా? కానీ నెయ్యి మాత్రం బాగా దట్టించారండి. ఇదేంటంటే మనం ఏదైనా అకేషనల్ గా మాత్రం చేసుకోవడానికి బాగుంటుంది. రెగ్యులర్ గా చేసుకున్నారంటే రెగ్యులర్ గా చేయలేమండి. నెలకు ఒకసారి చేసుకుంటారా? ఈ రోజుల్లో నిజంగా చాలా మంది ఆయిల్ తగ్గించారు. అసలు నెయ్యి అయితే వాడట్లేదు. ఎక్కువ తినం కదండి. అదే సిమ్ లో పెట్టేసుకున్నాం. సో అయిపోయినట్టే ఆపేసేచ్చు. అయిపోయినాయి సపోటాలు. ఇదిగోండి చక్కగా సర్వింగ్ ప్లేట్ డెకరేట్ చేసేసారు. టూటీ ఫ్రూటీ, జీడిపప్పు, బీట్రూట్ ఫ్లవర్స్ తోటి. దీంతో తీద్దాం. మీకు నచ్చినాయండి? బాగా నచ్చినాయండి. దాంతో పాటు నాకు స్వీట్స్ అంటే ఇష్టం అనమాట. స్వీట్ చేశారు కాబట్టి తిని చూసి మీరే చెప్తారు కానీ సపోటాలు ఎంత బాగున్నాయో. ఖచ్చితంగా చాలా బాగా వచ్చినాయి కదా. సో దీనిపైన ఏం చేస్తున్నారు? ఇలాచీ పౌడర్ చల్లుతున్నారు. అలాగే కొబ్బరి తురుము కూడా పైపైన. టచ్ చేస్తే కూడా ఎంత స్మూత్ గా ఉంటాయండి. ఇంక తింటే చూడండి ఇంకా బాగుంటాయి. అవునా? జీడిపప్పు కూడా మళ్ళీ దీనికి. ఈ సపోటాలు వెస్ట్ గోదావరి స్పెషల్ అండి. స్పెషల్ అనమాట. ఓకే. స్పెషల్ గా ఇక్కడ చేస్తున్నారు. ఈ సార్ నుంచి అందరూ చేసుకుంటారు. అవునండి. అందుకనే పరిచయం చేశారు. అవునండి. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్పండి ఎట్లా ఉన్నాయో. తప్పకుండా. సో మనం టేస్ట్ చూడబోయే ముందు మనం వ్యూస్ కూడా చెప్పేద్దాం. వాళ్ళు చేసుకుంటారు కదా. అవునండి. స్వీట్ సపోటా రెడీ చేసేసుకున్నాము. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. స్వీట్ సపోటాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, పంచదార, బేకింగ్ పౌడర్, మిల్క్ పౌడర్, నెయ్యి, పాలు, ఎండు కొబ్బరి తురుము. తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు పాలు పోసి 1 కప్పు నెయ్యి వేసి మైదా పిండి, మిల్క్ పౌడర్, బేకింగ్ పౌడర్ వేసి మొత్తం కలపాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి సన్ఫ్లవర్ ఆయిల్ డీప్ ఫ్రై కోసం వేసుకుని తర్వాత ఇంకో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి పంచదార, కొద్దిగా నీరు పోసి పాకం రానివ్వాలి. ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా సపోటాలా చేసుకుని ఆయిల్ వేడిన తర్వాత అందులో డీప్ ఫ్రై చేసి తర్వాత పాకంలో వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని జీడిపప్పు, ఎండు కొబ్బరి తురుముతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, స్వీట్ సపోటాలు రెడీ.
ఓకే మరి టేస్ట్ చేసేద్దాం అయితే. అలాగే రండి. రెడీ, మీరు తీసుకోండి రాజలక్ష్మి గారు. బాగుందండి, చాలా బాగుంది సపోటాల టేస్ట్. అండ్ మీరు అన్నట్టుగానే నేచురల్ సపోటాల కంటే బాగుంది అనడం కంటే సో దాని సెపరేట్ టేస్ట్, దీని సెపరేట్ టేస్ట్. సో చాలా టేస్టీగా ఉందండి. దట్టు ఏంటంటే అన్నీ మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ కాబట్టి సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రెగ్యులర్గా ఏంటంటే గులాబ్ జాములు చేసుకునే వాళ్ళకంటే సో ఈ విధంగా కూడా ట్రై చేసుకుంటే చాలా బాగుంది. ఈసారి ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి.